హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రెడీకి సిద్ధమయ్యింది. ఈ నెల 20వ తేదీ లేదా 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ అనేది నిన్న జారీ అయింది. దానికి సంబంధించిన విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు మనకి రావడం జరిగింది. వర్గీకరణకు జై, డిఎస్సికి సై అనే ఆర్టికల్తో మనకి ఆంధ్రజ్యోతి మెయిన్లో రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ అయిన విషయం మనందరికీ తెలుసు. అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,340 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్ష. వయో పరిమితులను అభ్యర్థులకు ఊరట. 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్ చూడండి, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. ఎస్సీ కులాలకు 3 కేటగిరీలుగా విభజిస్తూ దానికి అనుగుణంగానే రోస్టర్ పాయింట్ల కూడా రెడీ అయిపోయి, సో ఇక డిఎస్సి నోటిఫికేషన్కి ఎటువంటి ఆటంకం లేదు. ఎందుకంటే ఆర్డినెన్స్ జారీ అయింది, గవర్నర్ ఆమోదం తెలియజేయడంతో ఆర్డినెన్స్ జారీ అయింది. అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ కూడా రెడీ అయిపోయి దాని మీద కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో అనేది జారీ చేసింది. ఇక మన ముందు ఉన్నది నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడమే తక్షణం. సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం కూడా ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. నోటిఫికేషన్ కూడా 20వ తేదీ లేదా 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నట్లు కూడా మనకి విద్యాశాఖ నుంచి సమాచారం. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇక డిఎస్సి రావడం వచ్చిన 45 రోజుల్లో ఎగ్జామ్ పెడతామని ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఎందుకంటే వారు కరాఖండిగా చెప్తూ ఉన్నారు, ఏ మంత్రి చెప్పినా, ఏ ఎమ్మెల్సీ చెప్పినా, ఎవరు చెప్పినా 45 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి అని చెప్తున్నారు. అంటే 45 రోజులు అంటే నోటిఫికేషన్ 20 కానీ 23 కానీ ఇస్తే మనకి ఎగ్జామ్స్ అనేవి జూన్ 1, 5 మధ్య ప్రారంభం కానున్నాయి. జూన్ 15, 20 కల్లా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కానున్నాయి. ఆ విధంగా చూసినట్టే, ఎందుకంటే స్లాట్స్ అనేవి ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించాలని స్లాట్స్ అనేవి టీసీసీ వారు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వీరు 45 రోజులు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి చాలామంది ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ ఇస్తారా, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అనే ఆందోళన చెందుతున్న విద్యార్థులు ఇప్పుడు 45 రోజులే ఎగ్జామ్ అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా రాదా అనే సందిగ్ధంలో చాలామంది ప్రిపరేషన్లో కొంచెం వెనుకబాటుతో ఉన్న వ్యక్తులు ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ 45 రోజుల ఎగ్జామ్ అని మొదటి నుండి చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం ఆందోళన ఉన్నారు. మరి తర్వాత టెట్ కావాలని, అదేవిధంగా టైం కావాలని రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వరకు ఇవి చేరుతాయా, మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుందా అనేది మనం ఇప్పటివరకు చెప్పలేం. ఎందుకంటే నోటిఫికేషన్ జారీ చేయడం మాత్రం పక్కాగా నోటిఫికేషన్ ప్రిపేర్ అయింది. నోటిఫికేషన్లో 45 రోజుల్లో ఎగ్జామ్ ప్రారంభం చేసేందుకు తగిన షెడ్యూల్ను కూడా నోటిఫికేషన్లో పొందుపరుస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్, కాబట్టి నేను చెప్పాను గత వీడియోలో, నోటిఫికేషన్ ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ చాలా వేగవంతం అవుతుంది. నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. ఎగ్జామ్స్ కూడా అతి త్వరలో ముగియనున్నాయి. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. అంటే జూన్ ఆర్ జూలై కల్లా కంప్లీట్గా జాయినింగ్స్, అపాయింట్మెంట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నారు. దానికి అనుగుణంగానే మనకి ఈ నోటిఫికేషన్ అప్లయింగ్ విధానంలో కూడా మార్పులు తీసుకురానున్నారు. మనం అప్లై చేసేటప్పుడే అన్ని సర్టిఫికెట్స్, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయమంటున్నారు. అదేవిధంగా మీకు ఆప్షన్స్ కూడా, అంటే మీ పోస్టింగ్ పొజిషన్స్ కూడా, అంటే జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ, ఈ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. అంటే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి చేయవలసిన అన్నీ కూడా కొన్ని విధానాలు ఇప్పుడే చేయిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా, అంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత వితిన్ 10 డేస్లో అందరికీ కూడా జాయినింగ్స్ ఇచ్చేటట్టు, అపాయింట్మెంట్ ఇచ్చి స్కూల్స్ పంపించే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరి మీరు ఆలస్యం చేయవద్దు. మీ ప్రిపరేషన్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఇంకా స్పీడ్గా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత మీ ముందు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.